స్వర్ణాంధ్ర సాధనకు 7వ సూత్రం ఇంధన వనరుల సంపూర్ణ వినియోగం, పర్యావరణ సహిత విద్యుత్ వనరుల ఉత్పత్తి లక్ష్యంగా గ్రీన్ హైడ్రోజన్ హబ్లు, ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ, సోలార్ రూఫ్టాప్ వంటి గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ కాస్ట్ ఆప్టిమమ్ ఎనర్జీ అండ్ ఫ్లూయల్ అంటూ వస్తోంది ఇంధన శాఖ శకటం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ కోసం గ్రీన్ ఎకానమీ మరియు అభివృద్ధి చెందుతోన్న పర్యావరణ వ్యవస్థను సృష్టించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. నికర సున్నా నెట్ జీరో లక్ష్యాలను సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను రూపొందించింది. ఈ పాలసీ ద్వారా 160 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా సుమారు 10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. తద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 7,50,000 మందికి ఉపాధి లభిస్తోంది.